సో హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం పార్షియల్ పేమెంట్స్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో పార్షియల్ పేమెంట్ మనం చేయాలి అంటే ఇనీషియల్గా ఒక ఓపెన్ ఐటమ్ అనేది జనరేట్ చేయాలి. సో ఓపెన్ ఐటమ్ జనరేట్ చేయడానికి నేను FDAT02లో ఆల్రెడీ ఒక ఎంట్రీ పోస్ట్ చేశాను, లైక్ రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ అవుట్ స్టాండింగ్ అకౌంట్. దట్ మీన్స్ రెంట్ అనేది ఎక్స్పెన్సెస్గా ఉన్న అమౌంట్ని డ్యూ పే చేయలేకపోవడం వల్ల దాన్ని అవుట్ స్టాండింగ్గా కన్వర్ట్ చేశారు 2,50,000కి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఎంట్రీ అనేది ఓపెన్ ఐటమ్ కేటగిరీలో ఉంది విత్ రెడ్ ఐకాన్ తోటి. దట్ మీన్స్ ఓపెన్ ఐటమ్ అమౌంట్లో ఉందన్నమాట. సో ఈవెన్ మీరు ఫుల్ డీటెయిల్స్ లైక్ కంప్లీట్ డాక్యుమెంట్ అనేది చూడొచ్చు, రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ అవుట్ స్టాండింగ్. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి అనుకుంటున్నానంటే, సో లైక్ 5 ఇన్స్టాల్మెంట్లో ఈ పేమెంట్ని నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను, ఈ ఓపెన్ ఐటమ్ అమౌంట్ని. లైక్ 2,50,000 అమౌంట్ని లైక్ 50,000 50,000 50,000 ఇలా ఒక 5 ఇన్స్టాల్మెంట్లో లేదంటే ఒక 2-3 ఇన్స్టాల్మెంట్లో పే చేయాలనుకుంటున్నా. సో యాజ్ అ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక 50,000 మాత్రమే పే చేయాలనుకుంటున్నా. సో ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్కి వి యూస్ ద టీ కోడ్ F-07. ఓకే, సో ఐల్ ఎంటర్ F-07. ఓకే, సో ఇక్కడ డేట్ ఇవ్వండి, మీరు ఏ రోజు అయితే పేమెంట్ చేస్తున్నారో ఆ రోజు డేట్ అనేది మెన్షన్ చేయండి. సో 15/12/2023. సో చేంజ్ ద డాక్యుమెంట్ టైప్ SA. సో ఇక్కడ 2,000 ఈజ్ అ బ్యాంక్ అమౌంట్. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే యాడ్ చేయాలి. అకౌంట్ వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్ అండ్ అమౌంట్ వచ్చేసరికి నేను 50,000 యాడ్ చేయాలనుకుంటున్నాను. 50,000. సో ఆఫ్టర్ ఎంటర్. సో ఇక్కడ ఓపెన్ ఐటమ్ అమౌంట్ జిఎల్ అనేది నేను యాడ్ చేయాలి. సో ఓపెన్ ఐటమ్ అమౌంట్స్ అన్ని కూడా ఈ రెంట్ అవుట్ స్టాండింగ్ జిఎల్లో ఉంది కాబట్టి ఐ నీడ్ టు ఎంటర్ ఓపెన్ ఐటమ్ అకౌంట్ జిఎల్. సో 1051. ఆఫ్టర్ దట్ క్లిక్ ఆన్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఓకే, just 1 minute. Fifteen 12/2023 and same as 15/12/2023. Change the document type as a SCA and ikkada bank account vachesariki 2,000 GL. 2,000 ante bank GL. After that 50,000 amount and 1051. Process open item. Enter. సో ఇక్కడ చూస్తే 2,50,000 ఉంది, బట్ నేను ఎంటర్ చేసింది ఓన్లీ 50,000. అంటే 2,50,000లో 50,000 మాత్రమే ఎంటర్ చేశాను కాబట్టి సో అవుట్ స్టాండింగ్ అమౌంట్ రిమైనింగ్ అవుట్ స్టాండింగ్ 2,00,000 కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో మనం డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి అవ్వదు. ఈవెన్ మీరు పోస్ట్ అనే దాని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది, ద డిఫరెన్స్ ఈస్ టూ లార్జ్ ఫర్ క్లియరింగ్. సో ఇప్పుడు మనం పార్షియల్గా పేమెంట్ చేయాలి కాబట్టి ఇక్కడ పార్షియల్ అమౌంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ 2,50,000 కాదు కదా మనం పే చేసింది. రైట్ నో ఓన్లీ 50,000 మాత్రమే పే చేస్తున్నాం. క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ నాట్ అసైన్ 0 ఉంది. సో ఆల్వేస్ ఇట్ నీడ్ టు బి నాట్ అసైన్ 0. ఆఫ్టర్ దట్ క్లిక్ ఆన్ డాక్యుమెంట్ ఓవర్వ్యూ అండ్ క్లిక్ ఆన్ డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. సో ఇదిగోండి రెంట్ అకౌంట్ రెంట్ అవుట్ స్టాండింగ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో ఇది మనం పోస్ట్ చేసాము అంటే, సో ఇది పోస్ట్ చేసేసాము, 50,000 పేమెంట్ ఎంట్రీ పోస్ట్ చేసాము. ఇక్కడ మనకి 2,50,000 ఇనీషియల్గా పేమెంట్ ఉంది. ఇప్పుడు మనం 50,000 పోస్ట్ చేసిన తర్వాత ఆ 2,50,000 అవుట్ స్టాండింగ్ కాస్త 2,00,000 డౌన్ అవుద్ది. సో క్లిక్ ఆన్ రిఫ్రెష్. సో లైక్ దిస్, ఇది మనం పేమెంట్ చేసాం కాబట్టి ఈ కైండ్ ఆఫ్ వేలో మనం పార్షియల్గా పేమెంట్ చేయొచ్చు. ఇంకొక పేమెంట్ నేను చేసి చూస్తాను. సేమ్ యాజ్ 16/12/2023. 16/12/2023. సో డాక్యుమెంట్ టైప్ ఈజ్ SCA. సో ఇక్కడ ఇనీషియల్గా బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అకౌంట్ అంటే 2,000 ఈజ్ అ బ్యాంక్ GL. అమౌంట్ వచ్చేసరికి 50,000. సో అలా కాకుండా రిమైనింగ్ 2,00,000 ఉంది కాబట్టి ఆ 2,00,000ని నేను ఒకేసారి పే చేస్తాం అనుకుందాం అనుకోండి. 2,00,000 ఎంటర్ చేసేయండి. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఓపెన్ ఐటమ్ GL అని ఎంటర్ చేసి క్లిక్ ఆన్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఎంటర్. సో ఇక్కడ ఏదైతే ఉందో 2,50,000లో మనం ఆల్రెడీ 50,000 పేమెంట్ చేసాం. అంటే 50,000 పేమెంట్ చేసాము అంటే రిమైనింగ్ ఓపెనింగ్ అమౌంట్ వచ్చేసరికి 2,00,000. సో బట్ మనం అమౌంట్ ఎంటర్ చేసింది కూడా 2,00,000 కాబట్టి 2,00,000 పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇప్పుడు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్ చేసేస్తే ఇదిగోండి రెంట్ అవుట్ స్టాండింగ్ అకౌంట్ డేటా టు HDFC బ్యాంక్ అమౌంట్. సో పోస్ట్, ఇక్కడ పోస్ట్ చేస్తే ఈవెన్ దో ఇక్కడ చూస్తే మనకి 2,00,000 ఓపెన్ ఐటమ్ అమౌంట్ అనేది ఇంతకు ముందు ప్రకారం ఉంది. ఇది రిఫ్రెష్ చేయాలంక 2,00,000 ఓపెన్ ఐటమ్ అమౌంట్. మనం ఎప్పుడైతే పేమెంట్ చేసినాక రిఫ్రెష్ చేస్తే సో ఇట్స్ క్లియర్డ్. ఆ ఓపెన్ ఐటమ్ అమౌంట్ కాస్త క్లియరింగ్ అనేది అయిపోయింది. లైక్ దిస్ వీ డూ ద
పార్షియల్ పేమెంట్ క్లియరింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.